సో, కొన్ని సార్లు బాగా హెడేక్ వస్తది. చిరాగ్గా అనిపిస్తది. ఎవరికైనా చెప్తే టాబ్లెట్స్ వేసుకున్నా తగ్గదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళినా తగ్గదు. మా మమ్మీకో, మా గ్రాండ్‌మాకో ఎవరికో ఒకళ్ళకి చెప్తే నీకు నరదిష్టి తగిలింది. లేదంటే వాళ్ళు చూసారు దిష్టి తగులుతది. బయటికెళ్ళకు దిష్టి తగులుతది. నరదిష్టి తగిలితే ఇలా అయిపోతాం, అలా అయిపోతాం. ఇలా చెప్తూ ఉంటారు గురూజీ. అసలు ఆ నరదృష్టి అంటే ఏంటి? అది ఎలా తగులుతుంది? అది ఎలాంటి ఎఫెక్ట్స్ ఇస్తుంది ఎదుటి వాళ్ళ మీద? ఇప్పుడు ఇది నరదిష్టి అనేది పెద్ద రూమర్ ఇది. ఆహా! మామూలుగా మనిషి యొక్క మన కంటితో చూసేదాన్ని నరదిష్టి అనుకోవాలి, కంటితో చూసేదాన్ని. హ్మ్. మన ప్రతి మనిషికి ఒక పవర్ ఉంటుంది. మన కంటితో చూస్తే ఆ పవర్ అనేది ఎదుటి మనిషి మీదకి వెళ్తుంది. మీరు బాగా అందంగా ఉన్నారు అనుకో, ఆటోమేటిక్ నా కళ్ళు నీదికి వస్తాయి అంతే. అవును. అప్పుడు ఒక రకమైన నా కంటి చూపు పవర్ మీ మీద పడుతుంది. మీ యొక్క అందాన్ని నేను ఆస్వాదిస్తాను. హ్మ్. మీరు నా పక్కకు రాకుండా సరే కళ్ళతోటి ఆస్వాదిస్తారు. అయితే ఈ పవర్ నరదిష్టి అని ఇట్లా చూసినందుకు మాకు నరదిష్టి కలిగిందని జనాలు అనుకుంటున్నారు లోకమంతా. ఇది అపోహ నేను చెప్పేది. నరదిష్టి అంటే కళ్ళతో చూస్తారు, నేను తిట్టితే చూసిండు అందుకే నాకు అరుగుతలేదు, నాకు ఎట్లన్నా అవుతున్నాడు. హ్మ్. అంటే ఇది కంటిలో మనలో పవర్ ఉంటుంది, ఆ పవర్ మన కళ్ళ ద్వారా బయటకు వస్తుంది. ఓకే. ఇది ఎనర్జీ. హ్మ్. ఆ ఎనర్జీ చూసి ఏం చేస్తా అంటే చెడుని చూస్తే ఒక తీరు ఆస్వాదిస్తుంది, మంచిని చూసి ఒక తీరు ఆస్వాదిస్తుంది. ఏది చూసిన వ్యక్తి యొక్క ఎనర్జీ, ఆ ఎనర్జీ తోటి మనిషి తిన్నంత ఫీలింగ్ వస్తుంది వానికి. అది చూసి అబ్బా అంటాడు, వాడిని మనసులో అబ్బా అనుకుంటాడు ఇట్లా కళ్ళతో చూడగానే. ఇట్లా చూసి అంటే వీడు అనుకుంటాడు, ఆ ఫీలింగ్ ఇంక వస్తుంది. దాంతో ఆ వ్యక్తి పెద్ద నష్టం జరగదు. కొడతలేం కానీ నేను ఇట్లా కొడితే దెబ్బతుంది, ముట్టుకుంటే ఏదైనా అవుతుంది. కానీ ఈ ఎనర్జీతో చూసినంత మాత్రం నీకు పెద్ద ఎఫెక్ట్ కాదు. ఎందుకంటే మన ఎనర్జీ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే. ప్రతి ఒక్కరికి ఈ కాస్మిక్ ఎనర్జీ అనేది మన చుట్టూ ఒక లేయర్ ఉంటుంది. ఇబ్బంది పెట్టకుండా ఈ ఆరా ప్రొటెక్ట్ చేస్తారు ప్రతి ఒక్కరిని కూడా. మన యొక్క ఆరా అనేది మనం ప్రొటెక్షన్ చేస్తుంటుంది. అయితే ఈ నరదిష్టి అనుకునేది ఏంటంటే మనం ఎదుటి వ్యక్తులకు పని చేసి పెట్టినప్పుడు, లేదా మన ఇంట్లో ఎవరైనా పెద్ద మనుషులు ఉంటారు వాళ్ళకి మనం లవ్ ఎక్కువైనప్పుడు, ఏమైనా బాగా ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు వాళ్ళు ఎవరైనా చనిపోతారు. చనిపోయినప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క చనిపోయిన వ్యక్తికి మన మీద లవ్ ఉంటుంది. బాగా లవ్ ఉంటే ఆ వ్యక్తి చనిపోగానే శరీరాన్ని వదిలేసి శరీరంలోకి వెళ్ళి ఆత్మ ఏం చేస్తుంటే బయటికి వస్తుంది. అది కూడా సూక్ష్మ రూపము. మన పెన్ను ముఖ్య అంత ఉంటుంది, ఈ పెన్నులో ముఖ్య అంత ఉంది, అంతే ఉంటుంది ఎనర్జీ. అయితే అది ఏం చేస్తుంది బయటికి వస్తుంది. బయటికి రాగానే ఎవరి మీద ఇష్టం ఉందో మన దగ్గరకు వస్తుంది. వచ్చి అది దగ్గర కూర్చుంటుంది. కూర్చున్నది ఉంటుంది. ఒక ఎనర్జీ ఫస్ట్ మన దగ్గరకు వచ్చినప్పుడు మనకి ఏమనిపించదు. అలా మనము ట్రావెలింగ్ చేసే దాన్ని ఎవరెవరో రకరకాల కలుస్తుంటారు. మన బంధువులు చుట్టాలు చనిపోతుంటారు, మనం పోతుంటాం వస్తుంటాం. అట్లా ఎవరికైనా ఒక 20 నుంచి 30 ఎనర్జీలు మన దగ్గరకు వచ్చినాయి అనుకో, అక్కడికి వెళ్ళి మనకు కష్టాలు స్టార్ట్ అవుతాయి. ఒక ఎనర్జీ వచ్చిన తర్వాత మనకేం కాదు, మన ఆరా బాగుంటుంది. ఆరాలకు వచ్చిన తర్వాత మన ఆరా డిఫెక్ట్ కాదు. ఒక 20-30 ఎనర్జీలు అంటే చనిపోయిన వ్యక్తుల ఆత్మలు మన దగ్గరకు వచ్చినప్పుడే మన ఆరాను డిస్టర్బ్ చేస్తాయి. ఆ డిస్టర్బ్ చేయగానే మనకు తలనొప్పి స్టార్ట్ అవుతుంది, ముఖం డల్ అయిపోతుంది, చేసే పనుల సక్సెస్ ఉండదు. నువ్వు ఏడికన్నా పెళ్ళిళ్ళకి పోతావు, తిన్ని కూర్చుంటావు, తింటుంటావు, ఆ రకరకాల మనుషులు ఉంటారు కాడ. అప్పటికే మన తాన కొన్ని నెగిటివ్ ఎనర్జీలు మన శరీరమే ఉంటాయి, చనిపోయిన వ్యక్తుల ఆత్మలు. ఆ వచ్చిన జనాలకు కొన్ని ఆత్మలు ఉంటాయి కదా, వాళ్ళకు పట్టినాయి. ఇవేం చేస్తాయి అంటే ప్రేమతో వాటి కొన్నింటిని ఆహ్వానిస్తాయి, పిలుచుకుంటాయి. వీడు తినింటికి పోయినాక వీనికి అరగకపోవడము, పేయి తిరగడము, తలనొప్పి లేవడం ఇవన్నీ అవుతాయి. వాడు తినేసిన నాకు ఎన్ని కష్టాలు వచ్చి ఇబ్బందులు వచ్చి నాకు దిష్టి తగిలిందని ఫీల్ అవుతాడు. చీపిరితో తీస్తాడు, నిమ్మకాయ తీస్తాడు, ఉప్పు ఏం తీసినా పోతుంది. కొద్దిసేపు పోయినట్టు 1 నిమిషం 2 నిమిషాలు అనిపిస్తే మళ్ళీ వస్తుంది. దీనికి రీజన్ ఏంటంటే ఈ ఎనర్జీలు ఆ ఎనర్జీని పిలుచుకుంటాయి. మనం ఎప్పుడైనా వ్యక్తులం ఒక దగ్గర కోసం ఎలా పిచ్చాపాటి మాట్లాడతామో ఆ ఎనర్జీలు కూడా మాట్లాడుకుంటాయి. వాడికి వినబడుతుంది, కనబడుతుంది, మాట్లాడుతుంది. దాని బేస్ ఏంటంటే మన మనిషి శరీరాన్ని బేస్ చేసుకొని తిరుగుతుంది. మనమే వాటికి ఆహారం. మనమే కూర్చొని తింటుంది, మన మీద కూర్చొని వింటుంది, మనమే కూర్చొని దాని యొక్క కోరికలు తెలుసుకుంటారు. ఎవరైనా సరే మీరు చూడండి, చావుకోతారు. చావుకోయి వచ్చినాక సిక్ అయిపోతారు 3 రోజులు. గుర్తుపెట్టుకొని 2 నుంచి 3 రోజులు సిక్ అయిపోతారు. ఎవరైనా ఎనర్జీలు ఉన్నోడే, అందరు కాదు. ఇప్పుడు నాకు ఎనర్జీలు పట్టినాయి అనుకోండి, నేను ఎవరో మన బంధువులు చచ్చిపోతే సాగుకోతాము. పోయి వచ్చినాక తలనొప్పి స్టార్ట్ అవుతుంది. 2 రోజుల దాకా వామిటింగ్లు స్టార్ట్ అవుతాయి, తలనొప్పి స్టార్ట్ అవుతాయి. 2 రోజుల దాకా మనిషి లాక్కుండరు. రీజన్ ఏంటంటే వీని మీద ఉన్న ఎనర్జీలు అక్కడ శ్మశానానికి పోయినందుకు బంధువులందరూ వచ్చినప్పుడు
వీడి దగ్గర ఉన్న ఎనర్జీలు అక్కడ ఉన్న ఎనర్జీలను ఆహ్వానిస్తాయి, పిలుచుకుంటాయి, ఫ్రెండ్షిప్ చేస్తాయి, వస్తూ మన ఇంకా తీసుకేస్తాయి కొత్త వాటిని. ఇప్పుడు మనమంతా నలుగురం ఫ్రెండ్స్ ఉన్నాం ఇక్కడ, మన గురించి మనకు తెలుసు కాబట్టి సరిపోయింది. కొత్తోడు వస్తే ఏం చేస్తాడు, నా అంగివాడి చూస్తాడు, నెత్తివాడి చూస్తాడు, ఫోన్ వాడి చూస్తాడు, అంటే మనల్ని ఇట్లా వచ్చి చూస్తాడు. ఆ విధంగా మనల్ని ఇబ్బంది పెడతాడు కాబట్టి మనకు తలనొప్పిలు ఇవ్వడము, వామిటింగ్ రావడము, కళ్ళు తిరగడము, సిక్కై పండడము, షవరింగ్ రావడం జరుగుతుంది. అయితే ఈ ఎనర్జీలతోటే మనకు దిష్టి తగులుతుంది. ఈ ఎనర్జీలు వచ్చినందుకే మనం కష్టాలు పడతాము, తిన్నది అరగదు, షవరింగ్ వస్తుంది, వంకుడు రోగం వస్తుంది, తలనొప్పి లేస్తుంది, మైగ్రేన్ తలనొప్పి వస్తుంది, ఇవన్నీ అవుతాయి. ముఖం డల్ అయిపోతుంది, చూసింది గుర్తుండదు, మతి మార్పు వస్తుంది, ఇవన్నీ అవుతాయి. దానికి మన వాళ్ళు ఏం చేస్తారు, దిష్టి తగిలింది, నరదిష్టి తగిలింది, మా మీద జనాలు ఏడుస్తారు, మేము బాగా బతుకుతూ ఓడస్తలేరు కాదు, మనం బాగా బతికి ఎదుటి వాళ్ళకి సాయం చేసినందుకు చనిపోయిన వ్యక్తుల ఆత్మ మన దగ్గరికి వచ్చినాయి. రీజన్ అది. నువ్వు ఎదుటికి సేవ చేసి, ఈ దాన ధర్మాలు చేసి బాగా ఇన్ఫ్లుయెన్స్ తెచ్చి మంచివాడు అనిపిస్తానికి వచ్చింది. ఎవడైతే ఎక్కువ మంచివాడు అనిపిస్తాడో వాడు కష్టాలు పడతాడు. అయితే ఈ నరదిష్టి అనేది మన కంటితో చూసేదాంతో ఇబ్బంది రాదు, మన శరీరానికి ఉన్న ఆరా యొక్క ప్రొటెక్షన్ తోటి ఎదుటి వ్యక్తి ఎనర్జీ తోటి మనకు ఎలాంటి ఇబ్బంది రాదు. చూసినా కానీ జస్ట్ అది చూస్తాడు, ఎంబడే మన ఆరా దాన్ని కొట్టేస్తుంది. కాబట్టి మీకు ఎవరికైనా ఇలా నరదిష్టి తగిలింది, ఇక ఈ కాగానే ఏమవుతుంది, డబ్బు పోతుంది, ఆశ కరిగిపోతుంది, బిల్డింగ్లు ఉంటే అమ్ముకోవాల్సి వస్తుంది, భార్యతో సంసారం బంద్ అవుతుంది, ఇక ఫ్యాక్టరీ ఉంటే బంద్ అవుతుంది, అన్ని డబ్బు పరంగా మొత్తం నాశనం అయిపోతాడు. అందుకే వాళ్ళు మాకు ఎవరు దిష్టి తగిలింది, నా అంతా పోగొట్టుకున్నాం, డబ్బు అంతా పూటకులు ఏమైనా అంటాం. అయితే అలాంటి వాళ్ళు ఎవరైనా దగ్గరకు వస్తే వాళ్ళని చెక్ చేసి ఈ స్కానర్ తోటి ఎలాంటి దిష్టి తగిలింది, ఏ ఎనర్జీలో నేను చూసి ఇదంతా దీంతో చూడడం జరుగుతుంది, చూసి ఎనర్జీలను బంధించి సరి చేస్తే వాళ్ళకు ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది, దిష్టి మొత్తం పోయి నార్మల్ వ్యక్తి అవుతారు. ఎప్పుడైతే మన ముఖం గ్లో ఉంటుందో హాయిగా ఉన్నట్టు, మన ఆర బాగున్నట్టు. ముఖం డల్ ఎప్పుడైందో నీకు ప్రాబ్లం స్టార్ట్ అయినట్టే. ముఖం నల్లగా అయి మొత్తం బ్లాక్ అవుతుంది ముఖం. అమాసకు నల్లగా అవుతుంది, పుణ్యానికి తెల్లగా అవుతుంది. చూసుకోవచ్చు మీరు. అమాసకు నల్లగా అవుతుంది అంటే వానికి ఎనర్జీలు ఉన్నట్టే. ఎనర్జీలు ఎక్కువ అయిపోతే చంపేసేమే, చూసుకోకపోతే వీడు కూడా పోతాడు. అది. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. సో నేను మళ్ళీ కలుస్తాను, అంతవరకు బాయ్.